పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత టీఎంసీ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. పార్టీ ఇక నడపలేం అని మమతా బెనర్జీ డిసైడ్ అయిపోయారా? ఎందుకంటే భూస్థాపితం అయిపోతుంది అనేటువంటి మాటలు చాలా ఒక నెల రోజుల్లోనే మొత్తం పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. ఇప్పుడు తాజాగా ఢిల్లీలో జరిగినటువంటి ఇండీ కూటమి పార్టీల భేటీకి కూడా మమతా బెనర్జీ హాజరు కావడము, సోనియా గాంధీ పక్కనే కూర్చోవడము, ఆ భేటీ తర్వాత కూడా 2-3 దఫాలుగా మమతా బెనర్జీ సోనియా గాంధీ మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ చేయబోతోందా? ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వేరుపడి పుట్టినటువంటి పార్టీనే ఈ టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. మరొకసారి ఇన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో టీఎంసీ విలీనం కాబోతోందన్నటువంటి చర్చ ఢిల్లీ సర్కిల్స్లో నడుస్తోంది. అసలు పాసిబిలిటీస్ ఏంటి? ఇలా కలవడానికి అవకాశం ఉందా అంటే, నిజానికి గడిచిన వారం 10 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు రాష్ట్రంలో చూస్తే సుమారుగా 60 మంది ఎమ్మెల్యేలు, 60 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. మమతా బెనర్జీ నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఈమె నిర్ణయించినటువంటి ప్రతిపక్ష నాయకుడిని ప్రశ్నిస్తూ మా సంతకాలని ఫోర్జరీ చేశారంటూ స్పీకర్కి లేఖ అందజేశారు. సో రాష్ట్రంలో తిరుగుబాటు జెండా కనబడుతోంది. సగానికి పైగా మొత్తం ఉన్నదే 80 మంది ఎమ్మెల్యేలు, గెలిచిన వాళ్ళే 80 మంది ఎమ్మెల్యేలు. ఈ గెలిచినటువంటి వాళ్ళలో 60కి పైగా ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, తాజాగా జరిగినటువంటి ఢిల్లీలో పరిణామాలు, వాళ్ళకు ఉన్నటువంటి 28 మంది, ప్రస్తుతం ఉన్నటువంటి 28 మంది ఎంపీలలో 20 మంది ఎన్డీఏకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి లేఖను అందజేయడం జరిగింది. సో వీటన్నిటికీ కూడా కకోలి ఘోష్ ఆమె కూడా ముందుండి లీడ్ చేయడము, గత కొన్ని దశాబ్దాలుగా మమతా బెనర్జీతో ట్రావెల్ చేసినటువంటి సీనియర్ నాయకులు, ఆమెతో చాలా సన్నిహితంగా మెలిగినటువంటి నాయకులు కూడా ఈ రోజున పార్టీకి గుడ్ బై చెప్పేసి అటు రాజ్యసభలోను లోక్సభలో కూడా టీఎంసీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఎమ్మెల్యేలు దూరం అయిపోయారు, తిరుగుబాటు జెండా ఎగరేశారు, వేరుకుంపట పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకో పక్క ఎంపీలు కూడా 2/3 అంటే 3/2 పైగా ఎంపీలు కూడా ఈ రోజున ఎన్డీఏకే జై కొడుతున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి తరుణంలో పార్టీని కాపాడుకోవడం, అందులోనూ ఒక ప్రాంతీయ పార్టీ పవర్లో లేకపోతే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటుందో చాలామందికి తెలిసినటువంటి విషయమే. కానీ ఇంత తొందరగా ఇలాంటి పరిస్థితికి చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు. కేవలం మే 4వ తారీఖున ఫలితాలు వచ్చే కేవలం నెల రోజులు ఈ మధ్యనే పూర్తయింది. ఇంత తొందరలోనే పార్టీ పరిస్థితి ఇంత దిక్కుతోచని పరిస్థితి అయిపోతుందని చెప్పి బహుశా మమతా బెనర్జీ కూడా ఊహించి ఉండకపోవచ్చు. మరి ఈ నేపథ్యంలో పార్టీలో ఉంటూ వేరుకుంపట పెట్టేటువంటి అవకాశం ఉంది. వేరే గ్రూప్గా అటు అసెంబ్లీలో వేరుగా కూర్చోవచ్చు, పార్లమెంట్లో కూడా ఈ రెబల్ ఎంపీలు వేరేగా కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. సో మహారాష్ట్రలో ఏ ఎపిసోడ్ అయితే మనం చూసామో, శివసేన పార్టీ ఏ విధంగా 2గా చీలిపోయిందో, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఏ విధంగా అయితే ఒక కొత్త శివసేన పుట్టుకొచ్చిందో, అలాగే ఈవెన్ ఎన్సీపీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అజిత్ పవార్ బయటకు వచ్చేసి వేరే కుంపట పెట్టాడో, ఈ రోజున టీఎంసీ కూడా అలాంటి పరిస్థితి రాబోతోందనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. అయితే ఇక్కడ ఎవరు ముందుండి లీడ్ చేస్తారనే దానికి ఇంకా స్పష్టమైనటువంటి సమాధానం లేదు. సో ఈ నేపథ్యంలో ఆమె పార్టీ గుర్తు కానీ, ఆమె పార్టీ జెండా కానీ ఇవేమైనా ఆమెకి మిగిలేటువంటి అవకాశం ఉందంటే సంఖ్యాపరంగా చూస్తే కష్టమేనేమో అనిపిస్తోంది. సో ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి బహుశా మమతా బెనర్జీ ఈ ఎత్తుగడ ఏమైనా వేస్తున్నారా? కాంగ్రెస్లో కలిపేస్తే ఒక జాతీయ పార్టీలో ఉన్నట్టుంటుంది కదా అనేటువంటి ఆలోచనతో మమతా బెనర్జీ ఉన్నారా అనేటువంటి చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ, సోనియా గాంధీ వరుసగా సమావేశాలు అవుతున్నారు, సుదీర్ఘంగా చర్చలు కూడా జరిగాయి. దీంతో పాటు అభిషేక్ బెనర్జీ, రాహుల్ గాంధీ భేటీ కూడా జరిగింది. వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు మమతా తర్వాత సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ టీఎంసీలో అభిషేక్ బెనర్జీనే, ఆమె మేనల్లుడు. ఇక్కడ మరి సోనియా గాంధీ తర్వాత ఎక్కువ, సోనియా గాంధీ ఇప్పుడు ఇన్యాక్టివ్గా ఉన్నారు, నిజానికి ఏమేమంత యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. నిర్ణయాలన్నీ కూడా రాహుల్ గాంధీ తీసుకుంటున్నారు. రాహుల్ గాంధీ, అభిషేక్ బెనర్జీ భేటీ జరగడం కూడా ఈ వాదనకు మరింత బలాన్ని ఇస్తోంది. నిజానికి కలిస్తే ఏం జరుగుతుంది? అసలు యాక్చువల్గా ఇండీ కూటమి భేటీకి మమతా బెనర్జీ హాజరు అవుతారా కాదా అనేటువంటి సందేహం నెలకొంది. హాజరు అయ్యారు, సోనియా గాంధీ పక్కనే కూర్చున్నారు, చాలా సన్నిహితంగా మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా ఎన్నికల సమయంలో నిజానికి చాలా విభేదించారు. చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీని తిట్టినటువంటి సందర్భము, రాహుల్ గాంధీ ఆమె మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి అంతా కూడా ఎన్నికల ప్రాసెస్లో జరిగింది. సో ఇప్పుడు ఇన్ని తిట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కలుస్తారా
అనేటువంటి విషయం. దీంతో కలవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అడ్డంకులు ఏంటి అనేది చూస్తే డెఫినెట్గా టీఎంసీ మరింత చీలిపోకుండా ఉండాలి అంటే ఒక పెద్ద జాతీయ పార్టీ అండ అవసరమని చాలామంది భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే మమత ఈ నిర్ణయం తీసుకున్నారా? కాంగ్రెస్తో విలీనమైతే కనుక పార్టీ నాయకులకు రాజకీయ భవిష్యత్తు భద్రత ఉంటుందా ఉండదా అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత బీజేపీ వ్యతిరేక ఓట్లని ఒక తాటిపైకి తేవాలంటే మనకున్నటువంటి ఏకైక ఆప్షన్ కాంగ్రెస్. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజుకి కూడా గెలిచినా గెలవకపోయినా బీజేపీకి సరిసమానంగా పోటీలో నిలబడగలిగేటువంటి పార్టీ దాదాపు చాలా రాష్ట్రాల్లో ప్రెజెన్స్ ఉన్నటువంటి పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సో మన ఉనికిని కోల్పోతున్నాం, అస్తిత్వాన్ని కోల్పోతున్నాం, అడ్రస్ గల్లంత అయిపోతుంది, రాజకీయ సమాధి అని అందరూ అంటున్నారు. ఈ నేపథ్యంలో మన ఉనికిని మనం కాపాడుకోవాలంటే నేషనల్ లెవెల్లో కాస్త గొంతు వినిపించాలంటే మనకు ఒక నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో జత కలిపితే అవకాశం ఉంటుంది, ఏమన్నా ఫ్యూచర్ ఉంటుందనేటువంటి ఆలోచనలో మమతా బెనర్జీ ఆలోచన చేస్తున్నారా అనేటువంటి వాదనలు వినబడుతున్నాయి. నిజానికి 1998లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఎంసీని స్థాపించారు మమతా బెనర్జీ. ఆ తర్వాత ఆమె ఏ విధంగా ఎమర్జ్ అయ్యారు, ఏ విధంగా టీఎంసీ లెఫ్ట్ పార్టీల కంచుకోటల్ని బద్దలు కొట్టి ఆమె పవర్లోకి వచ్చారో 3 సార్లు ఏ విధంగా ఆమె పరిపాలించారు ఇదంతా కూడా మనం చూసాం. ఇప్పుడు అది ఎక్కడి నుంచి అయితే వచ్చారో మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ గూటికి మమతా చేరుకుంటారంటే చేరుకున్నా కూడా పెద్దగా ఉపయోగం లేదు అని చాలామంది అనలిస్టులు విశ్లేషకులు చెబుతున్నారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా సింకింగ్ షిప్ లాగా ఉంది, మునిగిపోతున్న నావలా కనిపిస్తుంది. రీసెంట్గా వచ్చినటువంటి ఎంతో కొంత ఊరట ఏంటంటే కేరళ రాష్ట్రంలో ఆ పార్టీకి వచ్చినటువంటి ఒక విజయం తప్ప మిగిలిన అన్ని ఎన్నికలలో కూడా దెబ్బ మీద దెబ్బ, అన్ని ఓటములు పరాజయాలు ఎదురవుతున్నాయి, ఒక్క కేరళ ఒక్కటి మినహాయిస్తే. కాబట్టి ఆ పార్టీని కూడా వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. సోనియా గాంధీ గారికి వయసు మీద పడుతోంది, అనారోగ్య సమస్యలు, మరి లీడర్షిప్ రాహుల్ గాంధీ నాయకత్వంలో పెద్దగా చెప్పుకోదగిన ఫలితాలు. దాదాపుగా అన్ని ఎన్నికలు కలుపుకుంటే ఒక 100 ఎన్నికల ఫలితాలలో ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇంటర్నల్గా కూడా డిసెంట్ వస్తోంది. మరి ఎంతకాలం దీన్ని భరించాలనేటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్లోనే భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి, వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి పార్టీ ఒక గ్రాఫ్ డౌన్ అవుతున్నటువంటి పార్టీ, మరొక భూస్థాపితం కాబోతున్నటువంటి పార్టీ టీఎంసీ. ఈ రెండు కలిస్తే పెద్దగా వనగూరేది ఏమీ లేదు. రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి విలీనం ఒక్కటే ఆప్షనా లేకపోతే ఇంకేదైనా వేరే ఆప్షన్ ఉందా అంటే ఒకటి విలీనం కావచ్చు, లేదా ఎన్డీ కూటమిలో మరింత యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం కూడా ఉండవచ్చు. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. బహుశా రాబోయే 4-5 రోజుల్లో ఈ విలీనానికి సంబంధించి మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీ ఒపీనియన్స్ ఏంటి? టీఎంసీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రయాణించే అవకాశం ఉందా? కలిస్తే ఒకవేళ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఏమీ ఉండదా? ఎంతో కొంత ఉంటుందా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.